to Celsius. కార్పొరేటర్ హరీష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్మార్గంగా ఔటర్ రింగ్ రోడ్డుపై మేయర్ కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న వాహనాలను వెంబడిస్తున్న గుర్తు తెలియని వాహనాలను కొద్దిసేపట్లో గట్కేసర్ ఓఆర్ఆర్ చేరుకోనున్న వాహనాలు మేయర్ కిడ్నాప్ హత్యకు సుపారీ గుండాలు పెట్టారని ఆందోళన వ్యక్తం చేస్తున్న పీఎంసీ మేయర్ కార్పొరేటర్లు సుమారు గంట నుండి ఔటర్పై మేయర్ కార్పొరేటర్లను వెంబడిస్తున్న ప్రైవేట్ గుండాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము మా వాహనాలను స్పీడ్ పెంచి వారి నుండి తప్పించుకుని పీఎంసీ వచ్చాము. కాంగ్రెస్ పార్టీ నాయకుల నుండి మాకు ప్రాణహాని ఉందని మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాం. మేయర్లను టీఆర్ఎస్ మేయర్లను సతాయిస్తూ దించాలనే ఆలోచనతోనే మా మున్సిపాలిటీ మీద కూడా గత 4 నెలల నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము గౌరవ కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం లెటర్ ఇచ్చాము. దాని గౌరవ కలెక్టర్ గారు చట్టపరంగా డేటు ఇవ్వద్దని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉన్నా కూడా సారు దయచేసి చట్ట ప్రకారం మాకు 5వ తారీఖు నాడు కౌన్సిల్ మీటింగ్ అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం కానీ మేము కార్పొరేటర్లు అందరము వెంకరెడ్డి గారికి మద్దతుగా మేమందరము సూర్యాపేట నుంచి ఔటర్ నుంచి నో హోటల్ చేరుకుందామని మేము పోతుంటే గౌరవ కార్పొరేటర్లు అమర్ సింగ్ దౌర్జన్యంగా కొంతమంది కార్పొరేటర్లను తీసుకొని పబ్లిక్ని తీసుకొని కార్లలో వచ్చి మా కార్లను ఫాలో అవుతూ అతి వేగంగా డాష్ ఇస్తూ మమ్మల్ని అటాక్ చేస్తూ కారు దిగి మరీ డోర్లు కూస్తూ అమర్ సింగ్ దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగింది. ఇలా ఫిర్యాదుగూడ గడ్డ మీద డబ్బులు ఉంటే ఆయన దగ్గర ఉండొచ్చు, కానీ ఇంత దౌర్జన్యంగా మా ఎంటబడి ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలను బీఆర్ఎస్ కార్పొరేటర్లను టార్గెట్ చేస్తూ ఇలా సతాయిస్తూ ముందుకు రావడం జరిగింది. మేమందరం ఔటర్ మీద మొత్తం ఔటర్ చుట్టూ ప్రయత్నం చేసి మా బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ ఉత్తేజపరిచి మా కార్యకర్తలకు ఎట్టిపేసి కానీ మా కార్యకర్తలు అందరూ మన టోల్ గేట్ దగ్గరికి గట్కేస్ దగ్గర రాగానే వాళ్ళందరూ మమ్మల్ని చూసి మా కార్యకర్తలను చూసుకొని బగాయించుకొని తప్పుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇలా దౌర్జన్యంగా మమ్మల్ని పడగొట్టాలని ఫిర్యాదుగూడను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మేయర్ గారిని దించేయాలనే ఆలోచనతో ఇవాళ ఫిర్యాదుగూడలో ఉన్న అభద్రతా భావాన్ని గురి చేస్తారు. ఫిర్యాదుగూడను అన్ని విధాలుగా 4 సంవత్సరాల నుంచి మంచి అభివృద్ధి చేసినాం కాబట్టి ఇలాంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమర్ సింగ్ గారిని సుధీర్ రెడ్డి గారిని ఇలాంటి దౌర్జన్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పీర్జాద్గూడ నగర పాలక సంస్థలో ఇలాంటి కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు, బెదిరింపులు, గూండాయిజాలు మీరు చూస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడే ప్రత్యక్షంగా చూడడం జరిగింది. మీడియా మిత్రులు అందరూ కూడా మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి గారిని దించేయాలని దేశంలోనే అత్యంతగా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు తీసుకొచ్చినటువంటి గొప్ప అభివృద్ధి ప్రదాత అయినటువంటి జక్కా వెంకటరెడ్డి గారు మేయర్ గారిని దించాలని చెప్పేసి అని కేటీఆర్ గారు కేసీఆర్ గారి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి అని ఈరోజు ఎంతటి గూండాయుధం చేసిరో మీరు అందరూ ప్రత్యక్షంగా చూసిండ్రు. మేమందరం కూడా మేయర్ గారికి మద్దతుగా వారి యొక్క విశ్వాసాన్ని మేము ఒక బలపరుస్తూ వారి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మేమందరం కూడా వారికి మద్దతు తెలుపుతూ ఉంటే సూర్యాపేట నుంచి వెళ్ళి మేము ఔటర్ రింగ్ రోడ్డుకు వస్తూ ఉంటే మా మీద దాదాపు ఒక 50 కార్లు వేసుకొని కొంతమంది గూండాలను వెంబడేసుకొని మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. మేము ప్రాణాపాయ స్థితిలో బిక్కుమంటూ మేము కొంతమంది ఉన్నాం. మాకు అర్థం కాలేదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. అటొక్క కారు ఇటొక్క కారు, అసలు మాకు అర్థం కానటువంటి పరిస్థితిలో మమ్మల్ని అడ్డు చేయడం, మేము కొంచెం కారు స్లో అయితే వచ్చి డోర్లు గుంజడం, నిజంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మమ్మల్ని. ఇది రేవంత్ రెడ్డి గారికి తగునా? ఇలాంటి గూండాయిజానే మీరు ప్రోత్సహిస్తున్నారా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పీర్జాద్గూడ నగర ప్రజలందరూ కూడా ఒక్కసారి దయచేసి వెనుకకు చూడొచ్చు. వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా వేల మంది ప్రజలు వెంకటరెడ్డి గారికి మద్దతుగా వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అందరూ కూడా వారి మద్దతు ఇక్కడికి రావడం జరిగింది. వెంకటరెడ్డి గారికి పరిపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు ఈ నగర ప్రజలు. కానీ ఇలాంటి కాంగ్రెస్ గుండాయిజాన్ని మాత్రం సహించేది లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కోవాలి. ఏదైనా సరే ఎన్నికలలో దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మేయర్ పదవి కావాలన్నా ఇంకే పదవి కావాలన్నా తెచ్చుకోవాలి. కానీ గిల్లా అడ్డదారిగా మమ్మల్ని ఔటర్ రింగ్ రోడ్డు మీద ఒంటరి చేసి మమ్మల్ని మా కార్లను అటాక్ చేసి మమ్మల్ని చంపుతామని బెదిరించి ఒకడైతే వెనక నుంచి కార్లకైతే గుంజుతున్నాడు. అది కత్తులు రాడ్లు కూడా తెలియదు. అంటే ఇట్లా డోర్లు గుంజడం, కత్తులు రాడ్లు తీయడం ఎంతటి అసలు ప్రజాస్వామ్యం ఇది? అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? వాస్తవంగా చెప్పాలంటే అసలు ఒక గూండాయిజానికి మార్పేరైంది ప్రభుత్వం.
దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ, మీడియా మిత్రులందరూ, ప్రభుత్వ గవర్నర్ కూడా దయచేసి గవర్నర్ గారు కూడా ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకోవాలి. ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి పద్ధతిని ఎంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి. వారందరి మీద కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి. దయచేసి ఈ విషయాన్ని కూడా గవర్నర్ గారు కూడా ప్రత్యక్షంగా చూడాలని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు అందరూ చూసి ఎంత పిక్కుమంటుకుంటూ వచ్చినాం అనేటువంటి విషయాన్ని కూడా, అసలు చనిపోతామా, అవుటర్ రింగ్ రోడ్డు మేము ఉంటామా, ఇంటికి చేరుతామా లేదా అనేటువంటి బాధలో ఉన్నాం. దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి ప్రజాస్వామ్యానికి మద్దతు తెలపాలి. మీరు అందరూ కూడా ఈ యొక్క సమస్యను కూడా ప్రజలంతా తెలియాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కాంగ్రెస్ గుండాలారా, జై బీఆర్ఎస్, జై జవీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి గత 10 రోజుల కింద మా మేయర్ గారి మీద అవిశ్వాసం మేమే మెజార్టీ చూపెట్టుకోవడానికి మరి 6వ తారీఖు రోజు మేము ఆల్రెడీ లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇచ్చిన అనంతరం మేము ఆల్రెడీ మాకు కలెక్టర్ గారు 5వ తారీఖు నాడు మెజార్టీ చూపెట్టుకోవాలని డేట్ ఇచ్చారు. ఆల్రెడీ మాకు డేట్ ఇచ్చినప్పుడు మేము ఆల్రెడీ విజయవాడ వెళ్ళి వస్తుంటే మనకు ఆల్రెడీ మన అమర్ సింగ్ మరి ఆల్రెడీ కొంతమంది కార్పొరేటర్లు అందరూ కలిసి ఒక 20-30 కార్లలో మమ్మల్ని అవుటర్ రింగ్ రోడ్లో మొత్తం మేము పానాలతో భయపట్టుకుంటా మరి ఉంటే రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప గుండాలంటే గుండాలు మస్తు మంది ఉంటారు. కానీ ఇలాంటి పరిణామాలు కరెక్ట్గా చేయడము ఉంటే రాజకీయంగా రేపు కౌన్సిల్లో నీ మెజార్టీ దమ్ముంటే మెజార్టీ చూపెట్టుకొని నువ్వు ఎంకరేజింగ్ మీద మెజార్టీ గెలువు తప్పితే ఈ గుండా రాజకీయం చేస్తే మేము సహించామని కూడా మరి నేను ఒక్కటే కోరుతున్నా. ఎవరైతే మాకు అటాక్ చేసినా వాళ్ళ మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మీడియా మిత్రులు అందరూ కూడా కోరుతున్నా. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి గత ఒక 2-3-4 నెలల నుంచి అవిశ్వాసం కోసము మన మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. మరి మన మేయర్ గారు మాకు చేసినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో